బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. షూటింగ్ పూర్తి చేసుకున్న టీఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 3. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం షూటింగ్ విజయవంతంగా ముగిసింది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలతో కూడిన భావోద్వేగ కథను వినూత్నంగా ప్రతిబింబిస్తుంది. హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా నటించగా సినిమాటోగ్రఫీని ప్రభాకర్ రెడ్డి, సంగీతాన్ని గౌతమ్ రవిరామ్ అందించారు. విజయ్ కందుకూరి సంభాషణలు కథను బలపరిచాయి. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా బృందం అంకితభావంతో పనిచేసింది. ఇది ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది అని పేర్కొన్నారు. త్వరలో చిత్ర టైటిల్ మరియు విడుదల తేదీ ప్రకటించనున్న బృందం మంచి ఆదరణ కోరుతుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ కలర్ ఫోటో బేబీ మేకర్స్ కాంబో క్రేజీ మూవీ చెన్నై లవ్ స్టోరీ టైటిల్ గ్లిప్స్ రిలీజ్. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ఖరారు చేశారు. కలర్ ఫోటో బేబీ చిత్రాల దర్శక నిర్మాత సాయి రాజేష్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీ టైటిల్ గ్లిప్స్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు. అమృత ప్రొడక్షన్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా కథను సాయి రాజేష్ అందిస్తున్నారు. ఫస్ట్ లవ్ గురించి ఓ కొత్త దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్న గ్లిప్స్ లో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్ తో ఆకట్టుకోగా శ్రీ గౌరీ ప్రియ స్క్రీన్ ప్రదర్శన మెప్పించింది. మణిశర్మ అందించిన మెలోడియస్ బీజిఎం ఈ గ్లిప్స్ ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి ప్రేమేం తోపు ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుంది అనే డైలాగ్ను ఈ సినిమా భావాన్ని హృదయంగా వ్యక్తం చేసింది. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గ్లిప్స్ విడుదల. M3 మీడియా పతాకంపై మహా మూవీ సౌజన్యంతో రూపొందుకుంటున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రానికి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ ఖరారు చేస్తూ గ్లిప్స్ విడుదల చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాల్యాది రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మహేంద్రనాథ్ కుండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ, లిమిటెడ్ బడ్జెట్ తో ప్రారంభించిన ఈ చిత్రం హీరో హీరోయిన్ల పాపులారిటీ వల్ల మంచి క్రేజ్ తెచ్చుకుంది. పాపులర్ నటుల సమ్మేళనంతో కథను బలంగా చూపించామని పేర్కొన్నారు. సుప్రీతా నాయుడు ఈ సినిమాతో కాన్ఫిడెన్స్ పొందినట్లు చెప్తూ దర్శకుడు, హీరో, నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. నటి సురేఖ వాణి టైటిల్ పై ప్రశంసలు వెలువెత్తించగా అమర్దీప్ ఈ చిత్రాన్ని బిగ్ బాస్ తర్వాత ఓ మంచి ప్రాజెక్ట్ గా ప్లాన్ చేశారని పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, యూవీ క్రియేషన్స్ ప్రెజెంట్ ఫస్ట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఘాటి జూలై 11న థియేటికల్ రిలీజ్. క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఘాటి. ఇటీవల అనుష్క పుట్టినరోజున విడుదలైన ఈ గ్లిప్స్ లో ఆమె ఇంటెన్స్ వైలెంట్ లుక్ విశేష స్పందన పొందింది. ఇక తమిళ నటుడు విక్రమ్ ప్రభు క్యారెక్టర్ గ్లిప్స్ కూడా సినిమా మీద హైప్ ను పెంచాయి. యూవీ క్రియేషన్ సమర్పణలో రాజు రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జూలై 11న విడుదల తేదీగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళ్తున్న సన్నివేశాలు సినిమాకు డార్క్ ఇంటెన్స్ టోన్ ను సూచిస్తున్నాయి. వేదం తర్వాత అనుష్క క్రిష్ కాంబినేషన్ లో ఇది రీయూనియన్ కాగా యూవీ క్రియేషన్స్ తో అనుష్క 4వసారి కలిసి పనిచేస్తుండడం మరో ప్రత్యేకత. టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పనిచేస్తుండగా మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా సాయి మాధవ్ బుర్రా మాటలతో ఈ చిత్రం హై బడ్జెట్ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతుంది. ఘాటి ప్రమోషన్ త్వరలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఈ నెల 16న టీజర్ విడుదల. రెబల్ స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ రాజా సాబ్ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటికల్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ నెల జూన్ 16న ఉదయం 10:52 టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో డబ్బులతో నిండిన గదిలో ప్రభాస్ ఫెరోషియస్ లుక్ లో దర్శించుకుని అంచనాలు పెంచారు. రొమాంటిక్ హారర్ జనర్ లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. టీజీ విశ్వప్రసాద్ అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాజాసాబ్ టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే సెన్సేషన్ అవుతున్నాయి. తెలుగులో విడుదలైన నరివెట్ట చిత్రంలో ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన హీరో టొవినో థామస్. మలయాళ నటుడు టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా కాప్ యాక్షన్ డ్రామా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించింది. టొవినో పవర్ఫుల్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెలువెత్తున్నాయి. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్ల నుంచి రెస్పాన్స్ వస్తుందని,
టొవినో తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తెలుగులోకి తనకు మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఐడెంటిటీ సినిమాలో టొవినో తన నటనతో గుర్తింపు పొందిన నేపథ్యంలో నరివెట్ట వంటి పోలీస్ స్టేర్లో ఆయన కనిపించడంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని అనురాగ్ మనోహర్ డైరెక్టర్ చేయగా అబిన్ జోసెఫ్ నిర్మించారు. సురాజ్ వెంజరమూడు, చరణ్ ముఖ్య పాత్రలు పోషించగా జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. తెలుగు ప్రేక్షకుల్లో టొవినో క్రేజ్ పెరుగుతున్నట్లు ఈ విజయంతో స్పష్టమవుతుంది. మోర్ ఫ్యామిలీ డ్రామా మోర్ ధమాకా రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేసిన నెట్ఫ్లిక్స్ ఫిక్సర్ మళ్లీ వచ్చాడు. అయితే ఈసారి తన కుటుంబాన్ని కాపాడేందుకు 2023లో సంచలనం రేపిన రానా నాయుడు సిరీస్ కు స్వీకల్ రాబోతుంది. ఇంకా ఎక్కువ యాక్షన్, ఇంకాస్త డార్క్, పూర్తిగా పర్సనల్. రానా దగ్గుపాటి ఈసారి తన కస్టమర్ల కాదు, తన కుటుంబానికి పరిష్కారాల కోసం పోరాడుతున్నాడు. తండ్రి నాగానాయుడు వెంకటేష్ దగ్గుపాటి ఉద్వేగపూరిత బంధం ఇంకా పెరుగుగలుగుతుంది. ఇప్పుడు కొత్త శత్రువు రౌఫ్ అర్జున్ రాంపాల్ అరంగేట్రం చేస్తాడు. ప్రతీకారం కోసం ఏ హద్దు దాటి వెళ్ళగలడు. ఈ సీజన్లో ఆకర్షణీయమైన యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, ద్రోహం, విమోచనం అన్ని ఉత్కంఠభరితంగా మిళితమవుతాయి. సుర్విన్ చావ్లా, కృతి కర్బంద, డినో మోరియా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. షష్ఠి పూర్తి టీంను అభినందించిన ఇళయరాజా గారి ఆశీర్వాదం నాకు జీవిత సౌఫల్యం. ఆయన మాటలు నాకు బలాన్నిచ్చాయి. ఇక మా ఆయి క్రియేషన్స్ బ్యానర్లో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని హర్షం వ్యక్తం చేశారు. షష్ఠి పూర్తి చిత్ర నిర్మాత నటుడు రూపేష్, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి పవన్ ప్రభా దర్శకత్వం వహించారు. మే 30న విడుదలైన షష్ఠి పూర్తి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. జూన్ 3న చెన్నైలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదిన సందర్భంగా చిత్ర బృందం ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపింది. రాజేంద్ర ప్రసాద్ పాడిన పాత పాటలకు ఇళయరాజా స్వయంగా మెచ్చుకోలు తెలిపారు. గంటసేపు పాటు చిత్ర యూనిట్తో ముచ్చటించిన ఆయన ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించాలంటూ షష్ఠి పూర్తి చిత్రానికి అభినందనలు తెలిపారు. అమ్మాయిలో నమ్మకాన్ని కలిగించే దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హీరోయిన్ రీతూ వర్మ. జియో హాట్స్టార్ స్పెషల్లో భాగంగా కొత్త వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కాను. రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ను బి కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చాగంటి నిర్మించారు. ఈ సిరీస్ కథ గ్రామీణ యువతి దేవిక జీవిత ప్రయాణాన్ని ఆమె ప్రోత్సహించిన డానీ, సుబ్బు వంటి పాత్రల ద్వారా ప్రేరణాత్మకంగా చూపిస్తుంది. ఇది 7 ఎపిసోడ్లుండే ఎమోషనల్ డ్రామాగా రూపొందించబడింది. హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ, ఇది నిజాయితీతో కూడిన కథ. సుదీర్ఘకాలం తర్వాత నేను ఆశించిన ఓ వెబ్ సిరీస్ లో నటించానని చెప్పారు. సూర్య వశిష్ఠ ఇది సామాజిక సందేశంతో కూడిన కథ అని చెప్పారు. శివ కందుకూరి మాట్లాడుతూ ఇది క్లీన్, హృదయమైన స్క్రిప్ట్ అని అభిప్రాయపడ్డారు. దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ, శ్రీకారం తర్వాత ఈ సిరీస్ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని, ఇదొక మంచి ప్రయాణమని తెలిపారు. ఈ సిరీస్లో వినూత్నమైన కథనంతో పాటు మంచి సినిమాటోగ్రఫీ, సంగీతం, నటన కలగలిపిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. జూన్ 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేరా నుంచి సెకండ్ సింగిల్ అనగనగా కథ రిలీజ్. ధనుష్, నాగార్జున నటించిన హైలీ అంచనాల కుబేరా టీజర్ ప్రమోషన్స్ దూకుడుగా సాగుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా తాజా సెకండ్ సింగిల్ అనగనగా కథ విడుదలైంది. ఇది దురాశ, అవినీతి మధ్య చిక్కుకున్న మానవత్వానికి సంబంధించిన మోరల్ స్టోరీని భావోద్వేగాలతో పలకరిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రాసిన హైదే కార్తీక్ కరీముల్లా గాయించిన ఈ పాటలో ఆర్థిక అసమతుల్యత, డబ్బు, అవినీతిపై లోతైన మాటలున్నాయి. ధనుష్, నాగార్జున వివిధ అవతారాల్లో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రష్మిక మందన హీరోయిన్, జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమికోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారాంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లో విడుదల కానుంది. 5 సంవత్సరాలుగా నేను సేకరించిన పాటలు, ఆలోచనలు, స్వరాలన్నీ సయ్యారలో ఉన్నాయి. మోహిత్ సూరి. యాష్రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న కొత్త ప్రేమ కథ సయ్యారా అంచనాలు భారీగా పెంచుకుంటుంది. ఈ చిత్రం హిందీ సినిమా ఇండస్ట్రీకి అహన్ పాండేను హీరోగా పరిచయం చేస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ తో 2025లో ప్రేక్షకుల ఆసక్తిని భారీగా రేపింది. దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ, సయ్యారా కోసం 5 ఏళ్ల పాటు పాటలు, ఆలోచనలు జాగ్రత్తగా సేకరించి ఆల్బమ్ రూపంలో తీర్చిదిద్దామని తెలిపారు. ఈ పాటలో కొత్త సంగీత దర్శకులు, గాయకులు ఫహీం అబ్దుల్లా, అర్సలాన్ నిజామీ కాశ్మీర్ నుండి బాలీవుడ్కు పరిచయం చేయడం ప్రత్యేక విషయం. పాటలకు ఇర్షాద్ కామిల్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణ. హీరోయిన్ గా వెబ్ సిరీస్ బిల్ గ్రిల్స్ డోంట్ క్రైలో నటించి ప్రశంసలు స్వామిని అయిన అనితా పడ్డా నటిస్తున్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ CEO అక్షయ్ విద్యాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సయ్యారా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కాబోతుంది. ప్రేమ కథలో కెమిస్ట్రీ, సంగీతం, నూతన కళాకారుల పరిచయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రీజనల్ గా భారీ హైప్ సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్న ఈ చిత్రం ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా కీలక అప్డేట్ ఇస్తూ జూన్ 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది.
పవన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతుండటంతో ఈ సినిమా వేగంగా పూర్తి కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా హ్యాండిల్ చేస్తున్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నారు. అధికారిక రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్ 2 కి ముందే బుకింగ్స్ లో వార్ స్టార్ట్ చేసిన హీరోస్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఐశ్వర్య ఫిల్మ్స్ నిర్మిస్తున్న వార్ 2 ఒకటి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతున్నాయి. దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ఇప్పటికే భారీగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విషయం ఏమిటంటే రిలీజ్ కి ఇంకా 75 రోజుల సమయం ఉండగానే ఓవర్సీస్ బుకింగ్ ప్రారంభించారు. ఈ నిర్ణయంతో ప్రేక్షకులంతా ఎంత బాగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. అదే సమయంలో మేకర్స్ కి ప్రాజెక్టు పై ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ స్పష్టంగా తెలుస్తుంది. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు బిగ్ స్క్రీన్ పై తలపడుతున్న ఈ చిత్రం యాక్షన్ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ గా మారబోతుందన్న మూడ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొంది. ఇండియన్ సినిమాలో రేర్ కాంబినేషన్ గా నిలిచే ఈ ప్రాజెక్ట్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. కింగ్డమ్ పై రూమర్స్ కు క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ. సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ జూలైలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సినిమా రీషూట్స్ లో ఉందని, విడుదల వాయిదా పడొచ్చని కొన్ని రూమర్స్ చక్కర కొడుతున్న తరుణంలో దీనిపై స్పష్టత వచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఎలాంటి రీషూట్ జరగడం లేదు. సాధారణ విడుదలకు ముందు అన్ని చిత్రాల్లో జరిగేలా కొన్ని చిన్నపాటి ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ప్లాన్ చేసినట్టుగానే కింగ్డమ్ జూలైలో థియేటర్లోకి రాబోతుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యాక్షన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తుండటంతో నిర్మాణ విలువలు భారీగా ఉండనున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించనుంది. శేఖర్ కమలపై మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఖ్య, స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అభిమానులు అనేది సినిమా ప్రేక్షకులనే కాదు, ఆయనను ఆదర్శంగా చూసే ప్రముఖులలో కూడా అలాంటి వారిలో ఒకరు మన మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమల. తన 25 ఏళ్ల ఫిల్మ్ జర్నీ సందర్భంగా శేఖర్ కమల చిరంజీవిపై తన ప్రేమను, ప్రభావాన్ని ఉద్వేగపూరితంగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన చిరంజీవి తనదైన శైలిలో హృదయమైన మెసేజ్ ఇచ్చారు. మై డియర్ శేఖర్, మీలాంటి అభిమాని ఉండడం నాకు గర్వకారణం. మీ 25 ఏళ్ల ప్రయాణానికి నేను ప్రేరణ ఇచ్చానని తెలిసి సంతోషంగా ఉంది. ఆలోచనాత్మకంగా సామాజిక సందేశాన్ని సున్నిత వినోదంతో జోడించి తీసే మీ సినిమాలు నాకెంతో ఇష్టం. మీరు ఫిల్మ్ మేకింగ్ లో ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న వ్యక్తి. మీరు మరో 25 ఏళ్ల పాటు జనాల్ని ఆకట్టుకునే సినిమాలు తీస్తూ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను అని ఆశీర్వదిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ చిరు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. శేఖర్ కమలకు ఇది ఒక గొప్ప గుర్తింపు, ప్రోత్సాహం అని చెప్పొచ్చు. రికార్డింగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ మాస్ క్రేజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ మీద ఇప్పటికే టాలీవుడ్ లో భారీ హైప్ నెలకొంది. ఫస్ట్ లుక్ గ్లిప్స్ తోని సినీ లవర్స్ లో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నైజాం డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ టాక్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓజీ నైజాం బిజినెస్ ఏకంగా 90 కోట్ల వరకు జరిగినట్లు బలమైన రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది నిజమే అయితే టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ రెండో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతుంది. ఈ రేంజ్ బిజినెస్ సాధిపడడం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ తో పాటు ఓజీ మీద ఉన్న బజ్, ట్రెండ్, ఫ్యాన్స్ వాటి వల్లనే అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టాప్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాకు హై వాల్యుయేషన్ ఇవ్వడానికి ముందుకొస్తుండడం వెనుక కూడా అదే కారణం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. పవన్ మాస్ అవతార్ ను చూపించబోతున్న ఈ చిత్రం గురించి అధికారిక అప్డేట్స్ కు ఫ్యాన్స్ ఊడిస్తున్నారు. ఓజీ దిశగా విడుదల తేదీ ప్రకటన, ట్రైలర్ వచ్చేసరికి ఇంకెన్ని రికార్డులు ఊహించగలమో చూడాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.